మాకు 3rd August 2023 నాడు ఒక ఈమెయిల్ వచ్చింది. దిస్ ఇస్ ద ఈమెయిల్, చదివి వినిపిస్తాను. ఇది ఫార్ములా ఈ వాళ్ళ నుంచి నాకు ఒక ఈమెయిల్ నాకు రాశారు. కాపీ టు అరవింద్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మినిస్టర్ నేను అన్నాడు. నాకేం రాశారంటే, కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఫార్ములా ఈ రేస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్, ఇవన్నీ ఉన్నాయి. నేను ఏం రాస్తారంటే ఆయన, first of all, having followed the recent news, I'd like to send my admiration on how government of Telangana has navigated challenging situation, etc., etc. I'm reaching out to you as I feel compelled అంటూ ఆయన డబ్బులు మనం ఇంకా ప్రమోటర్ని ఎత్తుకలేకపోయాము, ఒక స్పాన్సర్ని ఎత్తుకలేకపోయాము, కాబట్టి ఇది 3 ఆగస్ట్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు కనుక నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్లో మీరు ఉండాలనుకుంటే ఆయన చెప్పింది ఏమంటే 16 ఆగస్ట్ లోపల మీరు దయచేసి మాకు చెప్పండి మీకు కావాలా వద్దా అని చెప్పి వారు ఇవన్నీ కూడా కాపీస్ మీకు ఇస్తాను. నా దగ్గర ఇలా దాచడానికి ఏం లేదు, మీకు అన్ని కాపీస్ ఇస్తాను, దయచేసి మీరు చూసుకోండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఫోన్లో మాట్లాడవచ్చు, నాతో జూమ్ కాల్లో ఉండొచ్చు అని ఆల్బర్టో లాంగో, ఈయన ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆఫ్ ఫార్ములా ఈ, ఆయన రాసిన లెటర్ 3 ఆగస్ట్ 2023. దాని తర్వాత మాకు ఇక అప్పుడు ఉన్న ఎలక్షన్ రడప్లో నేనేం చెప్పానంటే అరవింద్ కుమార్ గారికి ఒక పని చేద్దాం, హెచ్ఎండిఏ యాక్ట్లో మనకు లీజర్ యాక్టివిటీ కానీ రిక్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసేదానికి అవకాశం ఉంది. 55 కోట్లు ముందు కడదాం మనం, ఎందుకంటే రేస్ ఆపుకోవాలి మనం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేస్ మన దగ్గర ఉండాలి, పోనీయద్దు. ప్రమోటర్ని ఎత్తుకుదాం, ఏముంది మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం మనం. దయచేసి మనం తర్వాత నవంబర్ 29 తర్వాత మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు నేను పట్టుకుంటాను బ్రదర్, మీరు వరి కాకండి. అమర్ రాజా లాంటి వాళ్ళు ఇంకోరు ఎవరో 20-25 కోట్లు పెట్టమంటే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు, పెడతారు అని చెప్పినాక ఓకే అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు 2 దఫాలుగా 2 ఇన్స్టాల్మెంట్స్లో, ఎగ్జాక్ట్ డేట్స్ కూడా నేను మీకు చెప్తాను, వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది. ఎప్పుడు అంటే ఒకటేమో 5 అక్టోబర్ 1 25% కట్టారు. తర్వాత అక్టోబర్ 11, 2023. మొత్తం కలిపి నాకేమైందంటే అప్పుడు నేను నా హడావుడిలో తిరుగుతున్నాను కాబట్టి వారు మాకు అది పంపించిన తర్వాత ఫైల్ పంపించారు. నాకు మినిస్టర్గా 27 సెప్టెంబర్ నాడు ఫైల్ వచ్చింది, ఏది 55 కోట్లు కట్టాలి అనేది. నేను ఓకే అని సైన్ చేసినాను. సైన్ చేసిన తర్వాత కట్టింది మేము అక్టోబర్ 5 ఒకసారి, అక్టోబర్ 11 రెండోసారి, అంటే 2 ఇన్స్టాల్మెంట్లు కట్టాం. కట్టిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేశారు ఎప్పుడు, అక్టోబర్ 19. మేము అక్టోబర్ 5, 11 కట్టిన తర్వాత అక్టోబర్ 19 నాడు హైదరాబాద్ను క్యాలెండర్లో ఇంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ సీజన్కి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆ డబ్బులు కట్టడం వల్లనే రేసు మనకు మిగిలింది, లేకపోతే రేసు పోయేది, క్యాన్సిల్ అయ్యేది, మనం అబాస్ పాలయ్యేవాళ్ళం.